అట్లయితే యెహెజ్కేలు గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనం ప్రకారముగా 30 సంవత్సరముల వయసు ప్రాయంలో 30 సంవత్సరముల వయసు తరుణంలో దేవుడు ఏం చేస్తున్నాడు అంటే ప్రవచన రూపంలో యెహెజ్కేలుతో దేవుడు మాట్లాడుతున్నాడు. సాధారణంగా బైబిల్ గ్రంథంలో మనం చూడగలిగినట్లయితే అనేక మంది ప్రవక్తలు కావచ్చు, లేకపోతే దేవుని యొక్క మందిరంలో పనిచేసేటటువంటి వారు కావచ్చు, లేకపోతే ప్రత్యక్షపు గుడారములో పనిచేసేటటువంటి వారు వయసు ఎలా ఉంటది అంటే 30 సంవత్సరముల వయసు వారు కలిగి ఉంటారు. యేసుక్రీస్తు ప్రభువును మనం చూడగలిగినట్లయితే ఆయన భూమి మీద పరిచర్య ప్రారంభించినప్పుడు అతని యొక్క వయసు ఎంత అంటే 30 సంవత్సరములండి. అదే రీతిగా యోసేపు ఐగుప్తును ఏలనారంభించినప్పుడు అతని యొక్క వయసు ఎంత అంటే అతని యొక్క వయసు 30 సంవత్సరములు. అదే రీతిగా దావీదు ఇశ్రాయేలుకి రాజుగా ఏలనారంభించినప్పుడు అతని యొక్క వయసు 30 సంవత్సరములు. అలాగనే ఇక యెహెజ్కేలును గనక మనం చూస్తే 30 సంవత్సరముల వయసప్పుడు ఒక అద్భుతమైనటువంటి దర్శనాన్ని దేవుడు యెహెజ్కేలు భక్తుడికి ఇస్తున్నాడు. ఒక అద్భుతమైన సంఘటన మనందరికీ కూడా కనిపిస్తుంది. ఒక అద్భుతమైనటువంటి దృశ్యము ఈ గ్రంథం గనక మనం చదవగలిగినట్లయితే మనందరికీ కూడా కళ్ళకు కనిపించినట్లుగా ఒక అద్భుతమైనటువంటి సత్యము ఈ రోజున మనం తెలుసుకోబోతున్నాము. ఒక విధముగా మనం చెప్పాలంటే ఆ లోయ ఏమిటంటే ఎముకలతో కూడి ఉన్నటువంటి లోయ. అంటే బాగా డ్రై అయిపోయి బాగా ఎండిపోయినటువంటి ఎముకలతో కూడి ఉన్నటువంటి లోయలోనికి దేవుడు ఏం చేస్తున్నాడంటే యెహెజ్కేలు అనేటువంటి భక్తుడిని ఆ దర్శనం రూపంలో ఆ భక్తుడిని ఆ ప్రాంతానికి తీసుకువెళ్ళినట్లు వాక్యంలో మనమందరం కూడా మనం చూస్తూ ఉన్నాము. అదే రీతిగా ఒక్క విధం చెప్పాలంటే ఒక పెద్ద ఆ యొక్క యుద్ధం జరిగి ఆ యొక్క యుద్ధంలో అనేక మంది చనిపోయి అనేక మంది పాతి పెట్టబడి అనేక మంది కుళ్ళు పట్టిపోయి దాంట్లో కాకులు, రాబందులు, గ్రద్దలు ఇవన్నీ కూడా తినేసి ఇవన్నీ కూడా వాటి యొక్క ఆహారం తినేసినటువంటి తర్వాత మిగిలిపోయినటువంటి పుర్రెలు, మిగిలిపోయినటువంటి ఎముకలు, మిగిలిపోయినటువంటి ఆ యొక్క అన్ని కూడా ఆ యొక్క పుర్రె కావచ్చు, ఎముకలు కావచ్చు, అన్ని కూడా వేరు అయిపోయి శరీరం నుంచి వేరైపోయి ఒక ప్రాంతంలో ఒకటి ఉంటే మరొక ప్రాంతంలో ఇంకొక ప్రాంతంలో ఇంకొక ఎముక ఉన్నట్లుగా ఆ దృశ్యం అనేటటువంటిది అక్కడ అలా కనిపిస్తుందండి. అలాంటి పెద్ద యుద్ధం జరిగితే ఏ విధంగా అయితే ఉంటుందో ఆ కాలం నాటి చూడగలిగినట్లు అన్ని కూడా కుళ్ళిపోయినటువంటి ఎముకలతో ఆ యొక్క ఉన్నటువంటి లోయ నిండిపోయినప్పుడు ఆ లోయలో ఉన్నటువంటి ఆ యొక్క భక్తుని తీసుకెళ్ళిపోయి దేవుడు మాట్లాడుతున్నాడు. అవన్నీ కూడా చూడగలిగినట్లయితే అవన్నీ ఎలా ఉన్నాయి అంటే ఎండిపోయినటువంటి ఎముకలతో నిండిపోయి ఉన్నది. ఎండిపోయినటువంటి డ్రై తో ఆ యొక్క లోయ అంతా కూడా నిండిపోయినప్పుడు యెహెజ్కేలు భక్తుడు 30 సంవత్సరముల వయసప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు ప్రవచన రూపంలో. యెహెజ్కేలు, ఇదిగో ఈ యొక్క లోయను చూస్తున్నావు కదా, ఈ లోయలో నీకు ఏం కనిపిస్తుంది, ఒక్కసారి అలా నడువు అని చెప్పినప్పుడు యెహెజ్కేలు భక్తుడు నడుస్తూ ఉన్నాడండి. యెహెజ్కేలు భక్తుడు నడుస్తూ ఉన్నటువంటి సమయంలో ఆ భక్తుడు ముందుకి వెనక్కి అనేకమైన సార్లు నడిచినటువంటి తర్వాత యెహెజ్కేలు ఇక లోయలో నువ్వు ఏం కనపడుతున్నాయి, నువ్వేం చూస్తున్నావంటే, అయ్యా ఇక్కడ అన్ని కూడా ఎముకలే కనిపిస్తున్నాయి, అన్ని కూడా పుర్రలే కనిపిస్తున్నాయి. ఒక విధముగా చెప్పాలంటే ఒక పెద్ద యుద్ధం కనుక జరిగినట్లయితే అనేక లక్షల మంది ఆ యుద్ధంలో ఎముకలు కుళ్ళు పట్టి వాళ్ళ యొక్క ఎముకలకు పురుగు పట్టి వాళ్ళ యొక్క ఎముకలన్నీ కూడా క్షీణించిపోయి వాళ్ళ మాంసం అంతా కూడా రాబందులు, కాకులు, గ్రద్దలు తినివేసినటువంటి తర్వాత మిగిలిపోయినటువంటి ఎముకలే ఈ లోయలో నాకు కనిపిస్తున్నాయి అంటే, అయితే నీకు ఏమన్నా చేయగలవా దీంటంటే ఆ యొక్క భక్తుడు చెప్తాడు, అయ్యా మానవుడినైనా నేనే మాత్రం చేయగలను, ఒకవేళ చేయదలుచుకుంటే అది నువ్వు మాత్రమే చేస్తావు, మీరు మాత్రమే ఏదైనా చేయగలరని యెహెజ్కేలు భక్తుడు ఏం చేస్తున్నాడంటే దేవుడితో చెప్పడం ప్రారంభిస్తున్నాడు. ఎప్పుడైతే అలా చెప్పాడో ఆ తర్వాత దేవుడు చెప్తున్నాడో, ఇదిగో ప్రవచన రూపంలో ఇదిగో ఈ ఎండిపోయినటువంటి ఎముకలతో మాట్లాడు అని చెప్పినప్పుడు ఇక యెహెజ్కేలు భక్తుడు ప్రవచన రూపంతో మాట్లాడుతున్నాడు. ఇదిగో ఎముకలారా, మీ అందరూ ఒకటై నిలవండి, మీ అందరూ కూడా ఇదిగో శరీరముగా ఏర్పాటు కండి ప్రవచన రూపంలో మాట్లాడు అని యెహెజ్కేలుతో దేవుడు చెప్పినప్పుడు యెహెజ్కేలు చెప్తున్నాడు ఏమనంటే, ఎండిపోయినటువంటి ఎముకల్లారా మీ అందరు కూడా ఒకటిగా కలవండి అని ఎప్పుడైతే చెప్పాడో ఆ చెప్పినప్పుడు వాక్యం మనకు తెలియజేస్తుంది, గడగడ గడగడం అనేటువంటి శబ్దము
గడగడం అనేటటువంటి ఒక గొప్ప పెద్ద శబ్దము కలిగి అక్కడ ఉన్నటువంటి ఎముకలన్నీ కూడా ఎక్కడెక్కడో పడవేయబడినటువంటి ఎముకలు, ఎక్కడెక్కడో ఉన్నటువంటి పుర్రెలు, ఎక్కడెక్కడో ఉన్నటువంటి నరములు అన్ని కూడా కలిసి అన్ని కూడా ఒక శరీరముగా మార్చబడుతున్నాయి. అన్ని కూడా ఒక మనిషిగా మార్చబడుతున్నాయి. ఎముకలుగా మార్చబడినటువంటి తర్వాత, ఒక అస్థి పంజరములాగా మార్చబడినటువంటి తర్వాత యెహెజ్కేలు ఇదిగో దీనికి జీవాన్ని నువ్వు ప్రకటించును, ప్రవచన రూపంలో ఈ యొక్క ఎండిపోయిన ఎముకలకు నువ్వు జీవాన్నివ్వని యెహెజ్కేలు భక్తుడితో దేవుడు చెప్పినప్పుడు ఈ భక్తుడు ప్రవచన రూపంలో మాట్లాడుతున్నాడు. ఎండిపోయిన ఎముకలారా మీరు జీవం కలిగి ఉండని చెప్పిన వెంటనే ఆ ఎండిపోయిన ఎముకలన్నీ కూడా ఏమైపోయాయి అంటే ఒక శరీరం ఏర్పడ్డది, ఒక ఆకృతి అనేటటువంటిది ఏర్పడింది. ఒక మనుష్యుడు ఏ విధంగా అయితే ఉంటాడో అలాంటి ఆకృతిని కలిగి, శరీరాన్ని కలిగి, దాని లోపల ఆత్మను కలిగి, దాని లోపల ప్రాణాన్ని కలిగి, అని కూడా శరీరము, నరములు, అవయవములు అన్ని కూడా